హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నాకు ఇలాంటి వ్లాగ్ చెయ్యాలి అని అనిపించిందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మ్యారేజ్ వీడియోలే మీకు షేర్ చేస్తున్నాను. నేను డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఏది షేర్ చేయలేదు. అందుకే శుక్రవారం రోజున ఉదయం నుంచి నైట్ వరకు నా పని హడావుడి అంతా ఎలా ఉంటుంది అనేది అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి. ఒక వీడియో తీయాలి అంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం ఏంటి అనేది వీడియోస్ తీసే వాళ్ళకి మాత్రం అర్థమవుతుందండి. ఎందుకంటే ఒకవైపు పని చేసుకోవాలి, ఒకవైపు వీడియో కూడా షూట్ చేయాలండి. చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తే కానీ వీడియో మీ వరకు అయితే చేరదు. ఇంత కష్టపడి వీడియో చేసినందుకైనా మీరు ఒక లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా దేవుడి మొహం అయితే చూసి దండం పెట్టుకుంటాను. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను 4 గంటలకే నిద్ర లేచానండి. అయితే ముందు వీడియో తీద్దామన్న ఆలోచన రాలేదు. తర్వాత మళ్ళీ వీడియో తీద్దాం, రొటీన్ వ్లాగ్స్ ఏమీ లేవు కదా అని చెప్పి మళ్ళీ అప్పుడైతే మీకు టైం చూపించాను. ముందుగా నేనైతే బ్రష్ చేసుకుని దేవుడి రూమ్ అయితే శుభ్రం చేస్తాను. అంటే దేవుడి గది లోపలికి వెళ్ళను, స్నానం చేయకుండానే ఇల్లు శుభ్రం చేస్తాను కాబట్టి బయట ఉండే దేవుడి రూమ్ తుడిచేసి ఇల్లంతా తుడిచేసి అలాగే బయట గుమ్మం బయట కూడా తుడిచేసి తడగొట్ట పెట్టుకుంటాము. అదే పల్లెటూరులో అయితే కళ్ళాపు నీళ్ళు చల్లుకుంటారు. ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరింటి ముందు వాళ్ళు తడగొట్ట పెట్టుకుని ఆ తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నారు. అలాగే గడపకు వచ్చేసి నేను ముందు రోజు నైటే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశానండి. ఇంకా అన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ చెయ్యాలి అంటే టైం సరిపోదు కదా అని చెప్పి. అలాగే ఇప్పుడైతే నేను బియ్య పిండితో ముగ్గులు అయితే వేస్తున్నాను. మీకు వీడియో తీసినప్పుడు చూపించాలి కదా అని అందంగా ముగ్గులు వేద్దాము అంటే ఈరోజు అసలు అందంగా రాలేదు. అది కాకుండా ముగ్గు కూడా ఒలిగిపోయింది చూడండి. ఎంతో కష్టపడి వీడియో తీసి షేర్ చేద్దాం అన్న టైంకి అలా ముగ్గులు అయితే అలా అయ్యాయి. ఇంకా అలాగే నేను పెద్ద ముగ్గు అయితే వేయను, ఎందుకంటే గుమ్మం ఆల్రెడీ పెయింట్ ముగ్గు ఉంటుంది కాబట్టి గడప దగ్గర చిన్న ముగ్గు అయితే వేస్తాను. ఇంకా స్నానం చేసి వచ్చేసి స్టవ్ మీద పాలు పెట్టాను. ఇంకొక వైపు బియ్యం కడిగేసి ఉంచానండి. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా నేను అమ్మవారికి పరవాన్నం నైవేద్యం పెడతాను. ఇంకా ఒకవైపు పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు దేవుడు పటాలన్నిటికి ముందు రోజు పెట్టిన పువ్వులు ఉంటాయి, అవి క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంకా పువ్వులన్నీ తీసేసి అలాగే దేవుడి రూమ్ అయితే తడగొట్ట పెడుతున్నాను. ఇల్లంతా కూడా ముందు రోజు అంటే లక్షవారం నైటే నేను తడగొట్ట అయితే పెట్టేసుకుంటాను. దేవుడి రూమ్ ఒకటి మాత్రం శుక్రవారం మార్నింగ్ పెడతానండి. అలాగే పరవాన్నం పాలు అయితే పొంగొచ్చాయి. పాలు పొంగిన తర్వాత బియ్యం అయితే వేస్తున్నాను. నేను ఓన్లీ పాలుతో మాత్రమే పరవాన్నం వండుతాను కాబట్టి కొంచెం బియ్యం మాత్రమే వేస్తానంటే వాటర్ ఏమీ లేకుండా పరవాన్నం అయితే రెడీ చేస్తాను. అలా చేసిన పరవాన్నం అయితే మహాలక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అంట. అలాగే ఇంకా గుమ్మం దగ్గర పెట్టడానికి ఒక చెంబులో వాటర్ వేసేసి పువ్వులు వేసి గుమ్మం పక్కన అయితే ఆ చెంబు అయితే పెట్టేశాను. తర్వాత మెయిన్ డోర్ దగ్గర గడప ఉంటుంది కదా, ఆ గడపకైతే పువ్వులు పెట్టి అలంకరణ అయితే చేస్తున్నాను. మాకు ఉన్నాయి 2 గడపలు, ఒకటి బాల్కనీకి ఒకటి మెయిన్ డోర్కి అనమాట. అలా 2 గడపలకి కూడా ముగ్గులు పెట్టేసి పసుపు రాసి ముగ్గులు పెట్టి పువ్వులు పెట్టేశాను. తర్వాత పరవాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంక చిన్న కడాయి ఉంటుంది పరవాన్నంలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి, అలా జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టేసి తర్వాత దేవుడికి నైవేద్యానికి కొన్ని పాలు కూడా మరగబెట్టానండి. పచ్చిపాలు అయితే నైవేద్యంగా పెట్టకూడదంట, అందుకే పాలు కాసేసి దాంట్లో యాలకుల పౌడర్ అయితే వేస్తాను. ఈ విధంగా నైవేద్యానికి అయితే అన్నీ రెడీ చేసేసి ఇంకా దేవుడి రూమ్లో పువ్వులు పెట్టేసుకుని దీపం అయితే రెడీ చేశాను. అలాగే దీపం ఆయిల్లో నేను జవ్వాది అని అంటారు కదండి, గంధంలో వేసుకునే పౌడర్ ఉంటుంది కదా, అదైతే నేను ఆ ఆయిల్లో వేస్తాను అనమాట. ఎందుకంటే ఆ దీపం వెలిగినంతసేపు మంచి స్మెల్ వస్తుందంట. అలాగే ఇంక ఇవన్నీ చేసుకునేసరికి 6:15 అయితే టైం అయింది. ఇంక 6:15కి నేను పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇల్లు తుడుచుకుని దేవుడి రూమ్ క్లీన్ చేసుకొని అలాగే దేవుడి రూమ్ సర్దుకుని ఇవన్నీకి నాకైతే 2 అవర్స్ అయితే టైం పట్టేసింది. తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి ఇల్లంతా కూడా దీపం వేస్తాను. అలాగే తులసికోట దగ్గర కూడా నేను దీపం అయితే పెట్టాను. ఇంకా దీపం పెట్టేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, ఈ చివరిలో అయితే వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంక ఇవన్నీ అయ్యేసరికి 7:15 అంటే 1 అవర్ అయితే టైం పట్టిందండి నాకు పూజ అయ్యేసరికి. ఆ తర్వాత ప్రతిరోజు డైలీ నేనైతే హాట్ వాటర్లో లెమన్ వేసుకుని తాగుతాను అనమాట. ఇంకా పూజ అయిన తర్వాతే నేను వాటర్ అయితే తాగుతానండి. నేను ముందు ఎప్పుడు కూడా వాటర్ తాగను, పూజ చేసుకున్న తర్వాతే తాగుతాను. మామూలుగా అయితే ఎవరైనా నిద్ర లేచిన తర్వాత వెంటనే వాటర్ అయితే తాగుతారు, కానీ నాకు పూజ అయ్యేంత వరకు కూడా ఏమీ తాగడం తినడం అనేది ఇష్టం ఉండదు. దానికోసం ఇంకా పూజ అయిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకుని లెమన్ వేసుకుని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. మనం ఉదయాన్నే పడగొడుపున ఇలా హాట్ వాటర్ తాగితే మన ఒంటిలో ఉన్న అవయవాలన్నీ కూడా క్లీన్ అవుతాయట. చాలా హెల్త్కి మంచిదండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే వెయిట్ తగ్గాలనుకునే
వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా హాట్ వాటర్లో లెమన్ వేసుకుని తాగితే చాలా మంచిది. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను దోశలు వేస్తున్నా, అంటే పిల్లలకి టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఈరోజు శుక్రవారం అయినా గుడ్ ఫ్రైడే కాబట్టి పిల్లలకి హాలిడే వచ్చిందండి. లేదంటే ఇంకా 7 అవ్వగానే హడావిడిగా ఒకవైపు టిఫిన్ చేస్తూ ఇంకొక వైపు అన్నం కడిగి పెట్టేసి ఏదో ఒక కర్రీ చేసుకుని ఈ హడావిడంతా మొదలయ్యేది. ఇంతలా వీడియో తీయడానికి కూడా నాకైతే కుదురు ఉండేది కాదండి. ఇంక ఈరోజు హాలిడే వచ్చింది కాబట్టి తీరిగ్గా ఓన్లీ టిఫిన్ ఒకటే, ఉదయం హడావిడి కాబట్టి ఇంకొక వైపు అయితే దోశలు అయితే వేసి ఇంకొక వైపు నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ముందుగా పిల్లలకైతే టిఫిన్ చేసి పక్కన పెట్టేస్తానండి. తర్వాత నేను టెంపుల్కి అది వెళ్ళొచ్చిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తాను. ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి పక్కన పెట్టేసి ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈ టెంపుల్ నేను చాలాసార్లు వీడియోలో మీకు చూపించాను కదా. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు స్వయంగా శుభ్రం చేసుకుని ఇక్కడ పూజ అది కూడా చేసుకుంటూ ఉంటాము. ఇంకా నేను అంటే మా ఫ్రెండ్స్ ఇంకా 3-4 ఉన్నారండి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఇలా ఆ దేవుడి దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసేసి తుడిచి నీళ్లు చల్లి ముగ్గులైతే వేస్తూ ఉంటాము. ఇంకా అలా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా శివుడికి అయితే అభిషేకం చేసేసుకుని తర్వాత ఇంకొక గుడి దగ్గరికి వెళ్ళాను. అంటే చెట్టు దగ్గర కొన్ని విగ్రహాలు ఉంటాయి, అలాగే మెయిన్ ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలాసార్లు చూపించాను కదా, వినాయకుడు ఆంజనేయ స్వామి ఉంటారు. ఇంకా ఆ టెంపుల్కి కూడా వెళ్ళాను. ఇంకా అక్కడ తుడిచేసి అన్ని శుభ్రాలు చేసిన తర్వాత ఈ గుడి కూడా శుభ్రం చేసేసి, అలాగే ఇక్కడ ముందు రోజు శంకరహర చతుర్దశి పూజ అయితే అయ్యిందండి. ఆ సామాన్లన్నీ కూడా అలా పక్కన పెట్టేసి ఉంటే ఇంకా నేను ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, తను ఆ సామాన్లన్నీ కూడా శుభ్రం చేసి పక్కన పెట్టాము. ఇదే వంటగదండి, అంటే మంగళవారం మేము వంట చేస్తూ ఉంటాం కదా, సామాన్లన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇంకా ఆ ఫ్రెండ్ వచ్చేసి లక్ష్మీదేవి పేట ఉంటుంది, ఆ పేటకి పసుపు రాసి బొట్లు పెడితే నేనేమో గుడి అంతా కూడా తడిగొట్టు పెట్టేశాను. ఈ విధంగా మేము పూజ అన్నీ రెడీ చేసుకుని కూర్చుంటే పంతులు గారు వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంటుందండి, ఆ లక్ష్మీదేవి విగ్రహం దగ్గర దీపం పెడితే ఆయన వచ్చి మా చేత కుంకుమ పూజ అయితే చేయించారు. చాలా చక్కగా మా ఫ్రెండ్ అయితే పేటకి అలంకరణ చేశారు కదా, చాలా అందంగా ఉంది. ఇంకా ఈ విధంగా గుడి శుభ్రం చేసిన తర్వాత పూజ చేయించేశారండి. ఇంకా పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా పూజ చేసుకున్నారు. ఆ తర్వాత నేను పూజ అయ్యాక ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. ఇంకా 10 అయిన తర్వాత పిల్లలకి టిఫిన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను కూడా అలాగే మా వారు కూడా వచ్చారు, ఆయనకి కూడా టిఫిన్ చేసి పెట్టేశాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫిల్టర్ అయితే ఆన్ చేశానండి. ప్రతిరోజు ఉదయాన్నే ఫిల్టర్ ఆన్ చేస్తాను. చాలా మంది అలా ఆన్ చేసి అయితే వదిలేస్తారు, నేను అలా ఆన్ చేసి వదలను. ఒకసారి మార్నింగ్ ఒకసారి అలా ఆన్ చేసి అప్పుడే బాటిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేస్తాను. అలాగే వేస్ట్ వాటర్ అయితే ఇలా బకెట్లోకి అయితే పడతానండి, వేస్ట్గా వాటర్ అయితే పోనివ్వను. ఇలా బకెట్లోకి వాటర్ పెట్టి, అంటే ఒక బకెట్ నిండిన తర్వాత ఆ బకెట్ తీసుకెళ్ళి మా ఇంటి పక్కనే కదా మా గార్డెన్ ఉంది, చాలాసార్లు వీడియోలో చెప్పాను. ఇంకా అక్కడ ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఆ వాటర్ అయితే వేస్తానన్నమాట. నేను ఫిల్టర్ వేసిన వాళ్ళని అడిగాను అనమాట, ఆ వాటర్ మొక్కలకి యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు అని చెప్పారు. దానికోసం ఆ వాటర్ వేస్ట్గా పోనివ్వకుండా ఆ వాటర్ పట్టి తీసుకొచ్చి మొక్కలకి అయితే వేస్తూ ఉంటాను. అలాగా 2-3 బకెట్లు అవుతాయి. 2-3 బకెట్లు కూడా పట్టేసి అలా తీసుకొచ్చి వేస్తూ ఉంటాను ప్రతిరోజు ఉదయం. నా డ్యూటీ అయితే ఇది ఇలా కామన్గా ఉంటూనే ఉంటుంది. ఇంకా వాటర్ వేయడం, తర్వాత నెక్స్ట్ డే పూజ కోసం పువ్వులు కోసుకోవడం. ప్రతిరోజు కూడా ముందు రోజు కోసిన పువ్వులే నెక్స్ట్ డే పూజకు వాడుతూ ఉంటాను. అంటే తెల్లవారుజామున ఎక్కువగా పూజ అయిపోతూ ఉంటుంది, మరి ఉదయాన్నే పువ్వులు రావు కాబట్టి ఇంకా నెక్స్ట్ డేకి ముందు రోజు కోస్తాను. అలాగే మా పెరట్లో అరటి పువ్వు వచ్చిందండి, అంటే అరటిగల వేసింది, ఆ పువ్వు కూడా ఈరోజే మా వారైతే కట్ చేశారు. అలాగే కాకరకాయ పాదు నేను పెట్టకుండా దాని అంతటా అదే వచ్చి రోజు కూడా ఒక 3-4 కాయలు అయితే వస్తుందన్నమాట. చిన్న చిన్న కాకరకాయలు అయితే వస్తున్నాయి. అలాగే చిన్న నిమ్మ చెట్టు ఉందండి, నిమ్మ చెట్టు కూడా నేను వేయలేదు, కానీ నేను ప్రతిరోజు లెమన్ వాటర్ తాగుతాను కాబట్టి ఆ గింజలు ఏమైనా వస్తే ఆ వేస్ట్ వాటర్లో వేసేసేదాన్ని. దానివల్ల ఆ నిమ్మ చెట్టు అయితే వచ్చింది, చిన్న చిన్న నిమ్మకాయలు అయితే వచ్చాయి. అలాగే బొప్పాయి చెట్టుకి బొప్పాయిలు ముగ్గితే మా వారైతే పెద్ద పొడుగుగా అయిపోయింది అనమాట చెట్టు, కర్ర పెట్టి ఆ బొప్పాయికాయలు అయితే కోస్తున్నారనమాట. ఇలా మన దగ్గర ఒక గార్డెన్ ఉంటే ఆ గార్డెన్లో ఎన్ని మొక్కలైనా వేసుకుని మనం పెంచుకోవచ్చండి. అలాగే మా మునగ చెట్టు అయితే ఇప్పుడే పూత అయితే వస్తుంది, ఇంకా మునక్కాయలు అయితే ఏమీ లేవు. అలాగే ఇది వచ్చేసి మామిడి చెట్టు, ఇది వేసినప్పుడు కూడా నేను మీకు చూపించాను కదా, 2 ఇయర్స్కే చాలా పెద్ద మామిడి చెట్టు అయితే అయ్యింది. కానీ ఇది పునాస కాయండి, అంటే వర్షాకాలంలో కాసే మామిడి చెట్టు అనమాట. ఇప్పుడైతే ఇంకా ఏమి పూత పిందు అయితే ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఒక 4 కాయల వరకు వచ్చాయి. అలాగే ఈ మామిడి చెట్టుతో పాటుగా ఇంక ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉంది చూడండి, దానిమ్మ చెట్టుకు కూడా 3 దానిమ్మకాయలు అయితే వచ్చాయండి. అసలు మన సొంత పెరట్లో ఇలా ఏమైనా కాయలు కానీ పువ్వులు కానీ వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా.
కదా. అలాగే చిన్న బొప్పాయి చెట్టే ఉంది, ఆ బొప్పాయి చెట్టుకు ఒక బొప్పాయికాయ వచ్చింది. అలాగే ఇటువైపు శంఖం పువ్వులు, నిమ్మ చెట్టు, ఇంకా అరటి చెట్టు, ఇంకా అలా అన్ని చెట్లు కూడా నేను వేసి చాలా జాగ్రత్తగా వీటిని అయితే పెంచుకుంటూ ఉంటానండి. ప్రతిరోజు వాటర్ వేస్తాను. అలాగే వేస్ట్గా ఉన్న కూరగాయ ముక్కలు తీసుకొచ్చేస్తాను, గుడ్డు పెంకులు వేస్తాను, అన్నీ వేస్తానండి. అందుకే చెట్లు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే జామ చెట్టు చూడండి, ఈ జామ చెట్టు కూడా నేను వేయకుండా దానంతట అదే వచ్చింది. జామకాయలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా మా పెరట్ను ఒకవైపు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వీడియోలు తీస్తూ నేను మీతో షేర్ చేస్తూ ఉంటున్నాను. అలాగే పువ్వులు తీసుకొచ్చి ఇంకా సర్దేశానండి. అలాగే ముందు రోజు నైట్ తోమిన గిన్నెలు ఉంటే అవి సర్దేసుకొని ఇంక ఈరోజు టిఫిన్ తిన్న తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా తోముతున్నాను. ప్రతిరోజు ఈ పనులు అయితే ఇలా ఉంటానే ఉంటాయి. గుడికి వెళ్ళడం అనేది శుక్రవారం, శనివారం అలా వారాల టైంలో ఉంటుంది. కానీ ఇంకా మిగిలిన పనులు అయితే డైలీ ఉండే పనులే కాబట్టి ఇంక ఈ పనులన్నీ చేసుకొని ఇంకా కూరగాయలు ఏమీ లేవని చెప్పి మా ఇంటి దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది రైతు బజార్ దూరం. ఆ రైతు బజార్కి అయితే ఇంక మా వారు ఈరోజు శుక్రవారం కొంచెం ఖాళీగా ఉన్నారని చెప్పి ఆయన బండి మీద రైతు బజార్కి అయితే వెళ్తున్నామండి. మాకు రైతు బజార్ ముందును కూడా ఇలా కూరగాయలు అమ్ముతారు. రైతు బజార్లో ఉన్న దానికన్నా కొంచెం ఒక 1 or 2 రూపీస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ కూడా బయట రేట్ల మీద తక్కువగానే ఉంటాయి. ఇంక ఇక్కడ లోపల మనకు రైతు బజార్లో మనకు కావాల్సిన కూరగాయలు ఏమీ లేదు అంటే ఇంకా రైతు బజార్ బయట అయితే మనం తీసుకోవచ్చండి. ఇదే మధురవాడ రైతు బజారు. ఇంతకుముందు మధురవాడ రైతు బజార్ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు రైతు బజార్ వీడియో అయితే ఏమీ తీయట్లేదు. నేను ఏమేమి తీసుకున్నాను అనేది కొన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే అల్లం వచ్చేసి ఇప్పుడు భలే రేటు తగ్గిందండి. కేజీ వచ్చేసి 48 రూపీస్ ఉంది. అలాగే ఉల్లిపాయలు వచ్చేసి కేజీ 19 రూపీస్ ఉన్నాయి. టమాటాస్ కూడా చాలా కాస్ట్ అయితే తగ్గింది. ఇంకా నాకు కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాను. పాపం మా వారైతే 2 బ్యాగులు తీసుకుని అయితే బయలుదేరారు. ఇంక వస్తూ ఇక్కడ కేజీ 20 రూపీస్ పుచ్చకాయ అనమాట. ఇంకా 5 కేజీల పుచ్చకాయ అయితే తీసుకున్నాము. ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేస్తే ఇంకా ఈ రోజు మా వారికి కొంచెం ఖాళీ కాబట్టి నాకైతే హెల్ప్ చేస్తారండి. లేదంటే ఇంత పని ఇంతలా వీడియోలు తీయాలంటే నా వల్ల అవ్వదు కదా. పాపం ఆయన అయితే తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడా ఈ విధంగా సర్దుతున్నారు. అలాగే ఈ బాక్సులు చూసారా, ఇంతకుముందు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, వీడియో కూడా పెట్టాను కదా. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఈ బాక్సులు వచ్చేసి. కూరగాయలు అసలు పాడవట్లేదు. అలాగే ఏదైనా కూరగాయలకి ఏమైనా వాటర్ లాంటిది ఉన్నా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది తప్ప కూరగాయలు అయితే అసలు ఏం కుళ్ళిపోవట్లేదు. ఇలా బాక్సుల్లో మా వారైతే సర్దేశారు. ఇంక ఇవన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఇల్లు ఇలా శుభ్రం చేసుకుని ఇల్లు తుడుచుకోకపోతే ఇంకా మాకైతే ప్రతిరోజు కూడానండి చాలా దుమ్ము వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఏ రోజుకి ఆ రోజు ఒకరోజు తుడవకపోయినా సరే దుమ్ముగా అనిపిస్తాయి అన్నమాట అన్నీ కూడాను. అందుకే ప్రతిరోజు ఈ సోఫా సర్దుకోవడం, ఈ టీపై తుడుచుకోవడం, అలాగే టీవీ కబోర్డ్ తుడుచుకోవడం ఇదైతే ప్రతిరోజు ఉన్న పనేనండి. ఎందుకంటే ఒక్కరోజు చేయకపోయినా సరే అసలు చూడలేమన్నమాట. ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకైతే, అలా చూసి అసలు ఉండలేను. అందుకే ప్రతిరోజు ఎంత పని ఉన్నా ఏమున్నా సరే ముందుగా ఇవన్నీ తుడుచుకుని అలాగే సోఫా సర్దుకుని ఆ సెకండ్ టైం మళ్ళీ ఇల్లు అయితే తుడుస్తానండి. ప్రతిరోజు ఉండే పనే అనమాట ఇది. ఇంక ఇవన్నీ చేసేసరికి టైం వచ్చేసి 12 దాటిపోయింది. ఇంకమ్మో వంట చేయాలి కదా అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి అయితే వెళ్ళాను. ఇందాక నేను మీకు అరటి పువ్వు వచ్చిందని చూపించాను కదా. ఇంక ఈరోజు పిల్లలకి ఖాళీ కాబట్టి వాళ్ళ దగ్గర అరటి పువ్వు పెడితే వాళ్ళైతే అరటి పువ్వు క్లీన్ చేసి ఉంచారు. అలాగే మా పెరట్లో వచ్చిన కాకరకాయలు ఒకవైపు ఉన్నాయి. ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తూ ఒకవైపు రైస్ కడిగి పెట్టి ఇంకొక వైపు పాలు పెట్టి అలాగే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తానండి. అలాగే ఇంకా కాకరకాయ అయితే ఫ్రై చేసేద్దాము, అలాగే అరటిపువ్వు కూర చేద్దాము అని చెప్పి కాకరకాయ ఫ్రై చేస్తూ అలాగే అరటిపువ్వు కూర కూడా చేసేసాను. ఎందుకంటే ముందు రోజుది సాంబార్ అయితే ఉందండి. ఇంక ఈ ఫ్రై కూర నేను వేసుకున్న పిల్లలకి ఆ రసం ఉంది సరిపోతాయి కదా అని చెప్పి ఈ విధంగా ఒకవైపు అరటిపువ్వు కూర చేసి కాకరకాయ ఫ్రై చేసి ఇంకా సాంబార్ కూడా వేడి చేస్తాను. ఇవన్నీ చేస్తారు టైం 1:30 అయింది. ఇంకా ఆ విధంగా టీవీ చూస్తూ లంచ్ అయితే చేసేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. టీవీ పూర్తిగా ఏం చూస్తున్నాను అనేది వీడియో అయితే పెట్టలేదండి, కాఫీ రేట్ పడిపోతుంది కాబట్టి చిన్నగా చూపించాను. ఇంకా 3:30 వరకు రెస్ట్ తీసుకుని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి మళ్ళీ యథావిధిగా గిన్నెలు వచ్చేస్తాయి కదా. మరి భోంచేసిన గిన్నెలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తోమేసుకుని తర్వాత దేవుడి సామానం కూడా నేను ముందు రోజే క్లీన్ చేసేస్తాను. నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుందని ఇంకా దేవుడి సామానం కూడా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు నేనైతే గ్రీన్ టీ అయితే పెట్టుకున్నానండి.
ప్రతిరోజు మార్నింగ్ అయితే బెల్లం టీ తాగుతాను, ఇంకా ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ అయితే తాగుతానండి. ఎందుకంటే ఎంత డైట్ చేసినా లావ్ అయిపోతున్నాను కదా, మరి ఏదోలా తగ్గాలి కదా, అందుకే అన్నీ ఇలా డైట్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా గ్రీన్ టీ తాగేసి నేనైతే షూ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాను అనేది చూపిస్తాను, చూసేయండి. అలాగే శారీ కట్టుకుని లోపలైతే నేను ట్రాక్ ప్యాంట్ అయితే వేసానండి. ఎందుకు ట్రాక్ ప్యాంట్ వేసాను అనేది కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడు నేనైతే వాకింగ్కి అయితే బయలుదేరిపోయాను. మా ఇంటి దగ్గరలో పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్ అయితే నేను ప్రతిరోజు కూడా వాకింగ్కి వెళ్తాను. 4:30 ఆ టైంకి అయితే ఆ పార్క్ దగ్గరికి వాకింగ్కి అయితే వెళ్తానండి. పార్క్ అయితే చాలా బాగుంటుంది, మీకు నేను చూపిస్తున్నాను చూడండి. అంటే పార్క్ అంతా డీటెయిల్గా వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మరి వీడియో ఎక్కువ లెంత్ అయిపోతే మీకు బోర్ కొడుతుంది కదా. ఇంకొకసారి ఎప్పుడైనా నేను పార్క్ ఎలా ఉంటుందని మొత్తం వీడియో తీసి చూపిస్తాను. పార్క్ అయితే చాలా పెద్దదిగా ఉంటుందండి. ఇక్కడ మనం వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయన్నమాట. చాలామంది జనాలు అయితే వస్తారండి ఇక్కడ మన పార్క్కి వాకింగ్ చేయడానికి. మేము కూడా ఇంకా 4:30 అవ్వగానే వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇలా పార్క్ చుట్టూ 10 రౌండ్లు అయితే వేస్తాము. 10 రౌండ్లు వచ్చేసి మనకి 3 కిలోమీటర్లు అయితే వస్తుందండి. అలాగే వాకింగ్కి వెళ్ళేటప్పుడు సింగిల్గా అయితే వెళ్ళను. ఈ ఫ్రెండ్ కూడా మాకు ఇలా పార్క్లోనే పరిచయం అయింది. 1 ఇయర్గా ఇద్దరం కూడా కలిపే ఇక్కడ వాకింగ్ చేయడానికి అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. మేమే కాదండి, ఇంకా సాయంత్రం అయ్యేసరికి చాలామంది పిల్లలు ఆడుకోవడానికి వస్తారు. అలాగే పెద్దవాళ్ళు అయితే ఇంకా వాకింగ్ చేయడానికి చాలామంది అయితే వస్తారండి. వాకింగ్ ట్రాక్ అది ఉంటుంది కాబట్టి అందుకే జనాలు చూపిస్తున్నాను. అలాగే శుక్రవారం వచ్చేసి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. కొంచెం మంది గొడుగులు కూడా తీసుకొచ్చారు, వర్షం వచ్చేస్తుందేమో అని. ఇంకా అలా 10 రౌండ్లు వాకింగ్ చేసిన తర్వాత ఇక్కడికైతే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే వచ్చేస్తానండి. ఇంకా ప్రతిదీ కూడా నేనైతే ఏది ఆకుండా అన్నీ కూడా ఈ విధంగా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. కానీ ఎంత కష్టపడినా ఒక 2 kgs 3 kgs తగ్గాలంటే 1 month పడుతుంది, కానీ పెరగాలంటే 1 weekలో పెరిగిపోతాను. అంత తొందరగా నేనైతే గెయిన్ అయిపోతానండి. అయినా సరే అలా కష్టపడుతూ డైట్ చేస్తూనే ఉంటాను. అలాగే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పక్కన మా వారు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చి చేస్తూ ఉంటారు. ఇంకిద్దరం కలిపి అలా ఎక్సర్సైజ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఎక్సర్సైజ్ వాకింగ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 6:15 అయ్యింది. ఇంకా పిల్లలకి అలాగే మా వారికి ఏదైనా టిఫిన్ చేసి పెడదాము, క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా అని నేను ఉదయమే పెసరపప్పు అయితే నానబెట్టి వెళ్ళాను. ఇంకా పెసరపప్పు గ్రైండర్లో వేసేసి ఇక్కడైతే పెసరపప్పుతో పునుకులు అయితే వేస్తున్నానండి. మా ఊరు సైడ్ ఎక్కువగా పెసరపప్పుతోనే పునుకులు అయితే వేస్తారు, ఇక్కడైతే మజ్జిగతో పునుకులు వేస్తూ ఉంటారు వైజాగ్లో. ఇలా పెసర పునుకులు వేసేసుకున్న తర్వాత నైట్కి ఇంకా వాళ్ళకి డిన్నర్ అయితే ఏమి ప్రిపేర్ చేయలేదు, ఇవే తినేస్తామని చెప్పారు. ఇంకా దానికోసం వాళ్ళకి అలాగే మా వారికి టిఫిన్ అయితే చేస్తానండి. నేనైతే నైట్ ఏమీ తినను అనమాట. ఎప్పుడు కూడా చాలా ఇయర్స్ నుంచి నైట్ అయితే తినడం మానేసాను, వెయిట్ ఎక్కువ అయిపోతున్నాను అని. ఏదన్నా ఫ్రూట్స్ ఉంటే తింటాను, లేదా ఏదైనా మజ్జిగ తాగైతే పడుకుంటాను. అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ ఏమైనా చేస్తే మాత్రం తినేదాన్ని, కానీ ఈ మధ్యన ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతున్నాను కదా అని అది కూడా కంట్రోల్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే కొన్ని ఏమో మామూలు పునుకులు అయితే వేసానండి, ఇంకొన్ని ఏమో మజ్జిగలో వేసాను. ఈ మజ్జిగలో వేసిన పునుకులు ఏంటంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి తినడానికి పిల్లలకి అవుతుంది కదా. నెక్స్ట్ డే సాటర్డే కదా, నేను 7 శనివారాల వ్రతం మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఇంకా అయితే వీడియోస్ అయితే తీయట్లేదు, కానీ ఇంకా ఉదయాన్నే ఆ పూజ హడావుల్లో ఉండి పిల్లలకి టిఫిన్ చేసి పెట్టి క్యారేజీ వండి ఇవన్నీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ డేకి కూడా కొంచెం టిఫిన్ అయితే రెడీ చేసి ఉంచేసాను. ఇంక ఇవన్నీ రెడీ చేసేసరికి మళ్ళీ గిన్నెలు యథావిధిగా వస్తాయి కాబట్టి ఇంకా మళ్ళీ సాయంత్రం ఆ గిన్నెలన్నీ తోముకొని ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా చేసుకోవాలండి. ప్రతిరోజు కొన్ని పనులు వేరే ఉండొచ్చు, కానీ ప్రతి ఆడవాళ్ళకి ఈ పనులు అయితే తప్పకుండా ఉంటూనే ఉంటాయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ టైంతో పాటు పరుగు పెడితే కానీ పనులన్నీ టైంకి అయితే అవ్వవు కదా. ఎందుకంటే పిల్లలకి క్యారేజీలు ఉండే టైం ఉంటుంది, ఆ టైంలో వాళ్ళకి క్యారేజ్ చేసి పెట్టడం ఇవన్నీ కూడా యథావిధిగా ఉండే పనులే. కొన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే మారచ్చు, కానీ ఎప్పుడైతే ఈ విధంగానే పనులు అయితే ఉంటూ ఉంటాయండి. మార్నింగ్ 4కి నిద్ర లేస్తే ఇంకా నైట్ 9:30 వరకు ఏదో ఒక పని అలా అయితే సరిపోతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రైడే మార్నింగ్ టు నైట్ వరకు నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.